అందరికీ నమస్కారం. పాండవులు 9 31 తారీఖు విడుదలైంది. దాన్ని ఇంత గొప్ప విజయం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీ ఆదరణ లేకపోతే సినిమాలు సక్సెస్ అవ్వవు, మీ సినిమాలు తీయలేం. అండ్ ఇంత కష్టపడి ఎందుకు కష్టం అని మాట్లాడినారంటే ప్రతి ఒక్కరు కష్టపడి సినిమా తీస్తారు, హిట్ అవ్వాలని తీస్తారు. కాకపోతే మేము ఇంతమంది మల్టీ స్టారర్ క్యాస్టింగ్తో ఇంతమంది యాక్టర్స్తో సినిమా ఫినిష్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ అనుకునే టైం ప్రకారం తీయడం జరిగింది అండ్ రిలీజ్ చేయడం జరిగింది. గొప్ప విజయం రావడం జరిగింది. సో నేను నా టీము ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నాం. దానికి మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను లేడీ క్యారెక్టర్ చేసి రిస్క్ చేయాలని చేయలేదండి సినిమా. నా క్యారెక్టర్ వచ్చింది చేశాను అంతే. నాకు బేసిక్ ఏదైనా క్యారెక్టర్లు డిఫరెంట్గా వచ్చినప్పుడు నేను చేయను అన్ను. సో మామూలుగా మనోజ్ ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్గా చేస్తానంటారు. నేనేం చేయను. నాకు వచ్చిన క్యారెక్టర్లు ఒప్పుకుంది చేస్తున్నాను కాబట్టి అవి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సో ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ద రైటర్స్ అండి. ఈ ఫ్యామిలీలో 3 హీరోలు, నాన్నగారు, విష్ణు అన్న, నేను. మా ముగ్గురిని డామినేట్ చేసింది మోహిని క్యారెక్టర్. సో నేను కాదు ఆ క్యారెక్టర్, అది మోహిని అని వేరే క్యారెక్టర్, ఆ గెటపే వేరు. సో బేసిక్గా ఆ సినిమాలో అంతకుముందు ఉన్న డామినేట్ చేసే పని అయితే అంతకుముందు మనోజ్గా ఉన్నప్పుడు కూడా డామినేట్ చేయాల్సింది. బట్ ఆ క్యారెక్టర్ ఉన్న పవర్ అనమాట ఆ క్యారెక్టర్. సో అలాంటి ఒక అదృష్టమైన క్యారెక్టర్ నాకు దొరకడం హ్యాపీగా ఉంది. అది షూటింగ్ చేసేటప్పుడే మంచం కింద సీన్ కానీ, బల్లి సీన్ కానీ, లెటర్ సీన్ కానీ షూటింగ్ చేసేటప్పుడు మేము బాగా నవ్వుకున్న సీన్లు, ఎంజాయ్ చేసి నవ్వుకొని కమెంట్లు వేసుకున్న సీన్ అనమాట. సో ఆ రోజు ఎంజాయ్ చేసుకున్నప్పుడే అనుకున్నాం ఇక్కడే ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే థియేటర్లో ఎలా ఉంటుందని. అండ్ మేము అనుకున్నట్టే థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేను ఒకటి చెప్పబోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే మీకు కూడా ఇది విని బాగా బోర్ కొట్టేసి ఉంటుంది. అందరూ చెప్తారు పైరసీ చూడకండి. ఎందుకంటే పైరసీ అనేది మా ఒక్కరి ప్రాబ్లం కాదు. ఎంతో వందల ఫ్యామిలీలు కష్టపడితే ఒక సినిమా రెడీ అవుతుంది. ఆ సినిమాని మీరు పైరసీలో చూస్తే మీకు ఎంజాయ్మెంట్ ఉండదు, సినిమాని కిల్ చేసినట్టు అవుతుంది. రేపు మీ పిల్లలకి సినిమాలో థియేటర్ కల్చర్ ఉండాలంటే అది ఆపండి. అలాగే ముఖ్యంగా 2014లో ఉన్నాం, కాలం అంతా ముందు వెళ్ళిపోయింది, కంప్యూటర్ యుగం అన్నీ టచ్ బటన్స్లో ఉన్నాయి. ఈ యుగంలో క్యాస్ట్ ఫీలింగ్ కనీసం ఎప్పుడైనా మాని సినిమాని క్యాస్ట్ ఫీలింగ్స్తో చూడకండి, ప్రేమతో చూడండి, ఎంజాయ్మెంట్ కోసం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఫేవరెట్ డార్లింగ్ అంకుల్ బ్రహ్మానందం గారి బర్త్డే ఈరోజు. అంకుల్, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ యు ఆర్ ద ట్రూ రాక్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కామెడీ బ్రహ్మ అనేది మీరే. ఆల్ ది బెస్ట్ అంకుల్. హీరోయిన్స్ రవీనా టండన్ గారు, హన్సిక అండ్ ప్రణీత, ముగ్గురు అద్భుతమైన క్యారెక్టర్స్ పడాయి. రవీనా టండన్ గారిని చాలా రోజుల తర్వాత చూశారు. అలాగే ఈ సినిమా ముఖ్యంగా హన్సిక విష్ణు మీద రివాల్వ్ అవుతుంది. అండ్ హన్సిక పర్ఫార్మెన్స్ కానీ, డెడికేషన్ కానీ, వర్క్లో షీఈస్ రియలీ బ్రిలియంట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ ప్రణీతకు ఉన్న క్యారెక్టర్కి షీ డిడ్ ఎ వెరీ గుడ్ జస్టిస్ అండ్ షీస్ డిడ్ ఎ గుడ్ జాబ్.